మంది బిడ్డలు పల్లవి ఈ 3 చరణాలు మన ప్రియుడితో కలిసి, మన ప్రియ సహోదరులతో కలిసి హృదయమార పాడారో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును. నిరీక్షణ గారి కొరకే కాదు కానీ అనుక్షణము నేను పాడుకునే పాటే, మనం అందరము పాడుకోవాల్సిన పాటే ఇది. అనుక్షణము ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన వారం ఉండాలని, ప్రభువా మేము సిద్ధంగా ఉన్నాం, ఇంకేమైనా మాలో ఉన్న లోటుపాట్లు పొదువులు ఉంటే నాకు చూపించు ప్రభువా అని కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను. నా గురించి నేను చెప్పుకోవాలని కాదు, మీకు సాదృశ్యంగా మిమ్మల్ని ప్రోత్సహించిన నిమిత్తమై ఇలాంటి భావనతో మనం ఉండవలసిన వారం ఏంటున్నాం. నువ్వు అయితే నువ్వు వృద్ధుడు కదా, నీకు సమంజసమే కానీ మాకెట్ట సమంజసం అనుకోకూడదు. ఏ క్షణంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, లేక మన దినములు పూర్తయినప్పుడు వారు చిన్నవారైనా నడిప్రాయం కలిగిన వారైనా ఎవరైనా కూడా ప్రభు పిలుపుకు విశ్వాసి సిద్ధంగా ఉండవలసిన వారు అంటున్నాం. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 4వ నెల 13వ తేదీ శనివారంలో మనల్ని ప్రవేశింపజేసిన దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాము. ఈరోజు మన దినవాక్యంలోకి వెళదాము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. యవనస్తులైన దైవ సేవకుడు 10 వచనాలు పూర్తి చేశారు. ఇందులో 31 వచనాలు ఉన్నాయి. మనము ఈరోజు 11 నుండి మనము 20 వరకు ఈరోజు మనము పూర్తి చేద్దాం. ప్రభు కృపతో, ప్రభు దేవుని సహాయముతో మనము ఈ వచనాలు మనము పూర్తి చేయవలసిన వారమై ఉంటున్నాం. సమయము దాదాపుగా 15 నిమిషాలు మాత్రమే ఉంది. అయినప్పుడు కూడా మనము ప్రభులో ముందుకు సాగిపోదాం. 11వ వచనం చదువుకుందాం. ఇవన్నీ నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నా భాగంలోకి వచ్చింది కాబట్టి దేవునికి ఒక ఏర్పాటు ఉంటుంది. మనకి ఏది ఇష్టం లేదో అదే మనతో చెప్పించాలని ఆయన కోరుకుంటాడు. అది ఆయన చిత్తమై ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు చేయును, మరి ఒకడు కామాతుడై తన కోడల్ని అపవిత్రపరుచును. నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరుని చెరుపుదురు. ఈ విషయాలన్నీ, ఈ వచనములోని విషయాలు మనం చూస్తుంటే ఈ పాపాలన్నీ అనగా ఘోరమైన పాపాలు, ఇవి చేరాని పాపాలు, వినడానికే అసహ్యమైన హేయమైన పాపాలు, దేవుని దృష్టికి ధర్మశాస్త్రమునకును అనగా వాక్యమునకు విరుద్ధమైన పాపాలు ఈ 11వ వచనంలో బహు స్పష్టముగా రాయబడి ఉన్నవి. కాబట్టి ఒక్క వచనములో ఎంత ఘోరమైన విషయాలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యెహెజ్కేలు కాలంలోనే వ్రాయించబడిన ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడే కాదు ప్రియమైన బిడ్డలారా, ఈనాటి వరకు కూడా ఇలాంటి ప్రజలు, ఇలాంటి మనస్సాక్షి లేని వారు, ఎంతో పాప హృదయంతో నిండిన వారు ఇప్పటికీ ఉన్నారు. అనేకులు మనము ఎంతమంది గమనిస్తున్నారు నాకు తెలియదు కానీ నా 72 ఏళ్ల వయసులో కూడా అనేక మందిని చూసి చింతిస్తూ ఉంటాను. దేవుని భయము దేవుడు చూస్తున్నాడు. బేర్ లహాయి రోయి అనగా దేవుడు చూచుచున్నాడు. బేర్ లహాయి రోయి, దేవుడు చూచుచున్నాడనే భయము లేకుండా చాలాసార్లు మరి మనము ఈ విషయాల్లో చాలా మంది తప్పిపోతా ఉంటారు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పిన ప్రకారంగా ఘోరమైన విషయాలు, ఇవన్నీ వివరించడానికి నాకేమాత్రమూ ఇష్టం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చెడ్డ హృదయం, భయంకరమైన హృదయం కలిగిన వారు. ఇక్కడ మనం చూస్తే కొన్ని మాత్రమే నేను మనము వివరణలోకి లేకుండా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ తన పొరుగువాని భార్యను అనేది చాలా పాపం.
దేవుడు నీకు ఇచ్చిన భార్య ఉన్నప్పుడు నీవు ఇతరుల భార్యను కోరుకోవడం అనేది చాలా పాపం. రెండవ అంశంలోకి వెళదాం. తన కోడల్ని డాటర్ ఇన్ లా, చట్ట ప్రకారంగా నీ కోడల్ని కుమార్తె, వింటున్న ప్రియమైన బిడ్డ, నువ్వేం పాపం చేసావో జ్ఞాపకం చేసుకో. నీ నీ కోడలు నీ కుమార్తె, డాటర్ ఇన్ లా. చట్ట ప్రకారంగా ఎవరెవరు ఏమేమి పాపాలు చేశారో అవి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. కాబట్టి అవి ఎన్నో ఎప్పుడో కొట్టేశాడు, ఎప్పుడో జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు దగ్గర ఒప్పుకున్నాం, విడిచిపెట్టాము, ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నాం, వాస్తవమే. అయితే ప్రియమైన బిడ్డ, ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ లేరా? ఉన్నారు. అందుకనే దేవుడు మనకి ఈ మాటలు రాయించినాడు. కాబట్టి చాలాసార్లు మదర్ ఇన్ లా అనే వాళ్ళతో కూడా పాపం చేసే వాళ్ళు ఉన్నారు. మదర్ ఇన్ లా అనగా తల్లి. చట్ట ప్రకారంగా నీకు తల్లి, అత్త కాదు. మా అత్తగారిని ఎప్పుడు ప్రభునందు ప్రియమైన అత్తగారికి, తల్లి గారికి అని రాసేవాడిని ఉత్తరాలు. ఆ దినాల కార్డ్స్, ఇన్లైన్ లెటర్స్ ఉండే. ఆమె కూడా ఎంతో ప్రేమతో ప్రియమైన అల్లుడి గారికి, నా ప్రియమైన కుమారునికి అని రాసేది ఉత్తరాలు. ఈ రిలేషన్ పవిత్రంగా మనం కాపాడుకోవాలి. అలా నువ్వు తప్పిపోతే ఒక తల్లితో నువ్వు సహవాసం చేసినట్లే, నీ కుమార్తెతో నువ్వు సహవాసం చేసినట్లే అన్నట్లుగా ఇవి చూపిస్తుంది. అందుకనే నేను ఈ భాగాలు నాకు వచ్చినప్పుడు చాలా బాధపడతాను. ఎందుకు ప్రభు నాయన నేను చెప్పలేను, ఉన్న వాస్తవం చెప్తే మరి ఊరికి దూరం అవుతాం కదా అన్నట్టుగా అనుకుంటాను. అయినా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని సేవకులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిన వారం అవుతున్నాం. 12వ వచనంలోకి వెళ్తాం. నన్ను మరచిపోయి, ఇక్కడ ఇవన్నీ కార్యాలు ఏమున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, మనము దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోతా ఉన్నాం. ఇప్పుడు 12వ వచనంలోకి వేరే భావంలోకి వెళుతున్నాం. చూడండి. నన్ను మర్చిపోయి నరహత్యకై లంచం పుచ్చుకుని వారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు బహు స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు చేసే కార్యాలు, మీలో ఉన్న ఈ అసహ్యమైన ఆ విరుద్ధమైన కార్యాలు ఇలా ఉన్నాయి అనేది 12వ వచనంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. 13కు వెళదాం. నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభము. చాలాసార్లు అన్యాయపు లాభాన్ని కోరుకుంటారు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపడి ఉండలేరు. విశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి కాదు ఇది. చాలాసార్లు దేవుని వాక్యాన్ని వాళ్ళకి వీళ్ళకి అనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు జీవవాక్యము, జీవింపజేయు వాక్యము, జీవించుచున్న వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని మనము గ్రహించవలసిన వారు అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో చూస్తున్నాం. అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. చేతులు చరుస్తా ఉన్నాడు. ఎందుకని? ఒక మనిషి మీద కోపం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము ఈ విధంగా చేస్తాం. ఏం చేస్తాం? ముందు మన క్రియల్లోకి చూపిస్తాం. కోపాన్ని చూపించి ఈ విధంగా చేయబోతున్నాను అన్నట్టుగా చర్చుకుంటాం. చర్చుకొని చడామని పడామని చెంప మీద కొడతాం, ఇంకా ఏమైనా చేస్తాం. కాబట్టి వింటున్న ప్రియమైన వాళ్ళరా, దేవుడే సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, చేతులు చర్చుకొనుచున్నాను అంటున్న 14. నేను నీకు శిక్ష విధింపబోవచ్చు. చూడండి, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయములకు కలదా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? సహించినంత బలము నీకుండునా? యెహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై. ఇప్పుడు అంటున్నాడు, నీ అపవిత్రతను నేను బొత్తిగా తీసివేయడం కొరకై నేను ఈ విధంగా చేయబోతున్నాను అంటున్నాడు. అవును ప్రియమైన బిడ్డలారా, మనం అపవిత్రతలో ఎక్కడన్నా మన విశ్వాస జీవితంలో అపవిత్రత ఏమైనా వచ్చిందేమో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారం అంటున్నాం.
అందుకని అంటున్నాడు 14 వచనములో ఏమంటున్నాడు, సహించినంత బలము నేను సహించగలిగిన. మొదటి మాట మనం చూద్దాం. ఓర్చుకున్నట్టుకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా. నేను చేయబోయే కార్యాన్ని, నేను చేయి చరిచి కొట్టబోయే దెబ్బను, లేక నేను చేయబోయే కార్యాన్ని నీ హృదయము భరించగలదా, చాలినంత ధైర్యం ఉందా అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు, సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, సహించినంత బలము నీకుండునా. యెహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. నేనే మాట ఇచ్చాను, నేనే నెరవేరుస్తాను అంటున్నాడు. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై. కాబట్టి నీలో ఉన్న అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అంటున్నాడు. వింటున్న ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులమైన మనము ఆయా రకములైన అపవిత్రతలు మనకు సంభవిస్తూ ఉంటాయి. అవి మనంతటి మనము కోరుకునేవి కాకపోవచ్చు కొన్నిసార్లు. అయితే కొన్ని అపవిత్రతలు మన మీద మనం ఊహించని రీతిగా కొన్ని పరిస్థితులు బట్టి మన మీద పడుతూ ఉంటాయి. వాటి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన మీద ఏ అపవిత్రతలు పడకుండా కూడా ఉండినట్లు మనము చూసుకోవాలి. నా ఉద్యోగ ధర్మంలో మంచి యవన కాలంలో నేను ఉంటున్నప్పుడు ఇన్షర్ట్ చేసుకుని షూస్ ఎప్పుడు వాడేవాడిని. మన ప్రియులకు చాలా మంది తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నా ఉద్యోగంలో స్త్రీల మధ్యలో పరిచయం చేసేటప్పుడు ఆ ఊర్లు 2 ఊర్లు 5 ఊర్లు ఉంటాయి. 2 ఊర్లకి నేను ఏమని వాళ్ళకి నేర్పించానంటే, అన్న అన్న అని పిలవడం నేర్పించాను. నా 50 ఏళ్ళ వయసులోనే, అర్ధప్రాయంలోనే నానా నాన్న అని పిలవడం నేను సంబోధించాను. నా ప్రియమైన కుమార్తె అని నేను సంబోధిస్తూ వచ్చేవాడిని ఎవరినైనా కానీ. కాబట్టి వింటున్న ప్రియమైన వాళ్ళరా, మన ప్రవర్తనలో ఎవరికి కూడా ఎవరు నింద వేయడానికి వీలు లేకుండా, ఎదుటి వారికి ఎలాంటి అభిప్రాయం రాకుండా ఉండు నిమిత్తమై మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ ఉండాలి. అందుకనే ఇక్కడ అంటున్నా, నీ పవిత్రతను, నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయటకై. కాబట్టి ఇక్కడ అపవిత్రులైపోయారు ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు భయంకరంగా ఉంటున్నారు. అందు నిమిత్తము ఇక్కడ ఈ మాటలు రాస్తూ ఉన్నారు. 15వ వచనం, అన్ని జనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశంలో నిన్ను వెళ్ళగొట్టుదును. పలుమార్లు మనం చూస్తూ వచ్చిన పోయిన వారం చూసాం. చెదరగొట్టేస్తాను, వెళ్ళగొట్టేస్తాను. కాబట్టి ఎంతగా ఆయన సీరియస్ అయిపోయాడంటే, ఎంత కోపం వచ్చేసిందంటే పట్టజాలనంత కోపం. ఎన్నడూ ఆయన కోపం రాదు. ఆయన శాంతమూర్తి, దీర్ఘశాంతుడు కదా. అందుకని ఈనాడు ఇంకా ప్రభు కనిపెడతానే ఉన్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఆయన అక్కడ ఆలస్యం చేసుకుంటా ఉన్నాడు. అంత దీర్ఘశాంతి ఆయన దేవుడు. ఇక్కడ చూడండి, చెదరగొట్టేదను వెళ్ళగొట్టేదను అంటున్నాడు. ఆ చట 16వ వచనం, అన్య జనుల ఎదుటనే నీ అంతటా నీవే భ్రష్టుడివై నేను యెహోవానని నీవు తెలుసుకుందువు. ఇక్కడ అంటున్నాడు, అన్య జనుల ఎదుటనే నీ అంతట నీవే. చాలా సార్లు చాలా మంది నేను గమనిస్తుంటాను, వాళ్ళంతటి వాళ్ళు భ్రష్టులు అయిపోతా ఉంటారు. వాళ్ళంతటి వాళ్ళు పాపాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతా ఉంటారు. పాపం నుంచి రాలేరు వాళ్ళు. వాళ్ళ ఆ పాప దృష్టి, పాప ధ్యాసే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళే భ్రష్టుడు అయిపోతారంటున్నాడు. చూడండి, అన్ని జనులు ఎదుటనే నీ అంతటి నీవే భ్రష్టుడివై నేను యెహోవానని తెలుసుకుందువు. భ్రష్టుడైపోతావు. అయ్యో, నేను ఇలా భ్రష్టుడైపోయానే, నా దేవుని నేను విడిచిపెట్టానే, అయ్యో ఈ అన్ని జనుల మధ్యలో నేను ఇలాగ అయిపోయానే అని నీ అంతటి నువ్వే తెలుసుకుందువు అంటున్నాడు. 17వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. 18, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు నా దృష్టికి మస్తు పట్టిన వారే. మస్తు ప్రేమ వాళ్ళరా, ఈ మస్తు గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించవలసిన వారం అంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలు నా దృష్టికి మస్తు పట్టిన వారేది. అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి. వారు వెండి మస్టు వంటి వారైరి. 19, కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. కాబట్టి మస్టు పట్టిపోయారు, భ్రష్టు పట్టిపోయారు. కాబట్టి వీళ్ళందరినీ
నేను ఏం చేస్తానంటే యెరూషలేము మధ్యలో పోగు చేస్తానంటున్నాడు. ఇక్కడ మనం ఒక పరీక్షలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఒకడు వెండియు, ఇత్తడియు, ఇనుమును, సీసమును, తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు. కాబట్టి మస్ట్ పోవాలంటే అగ్ని పరీక్షలోనికి వెళ్ళాలి, అగ్నిలోనికి వెళ్ళాలి. కాబట్టి కొలిమిలోనికి తీసుకువెళ్తారు. దగ 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 దగద మండుతా ఉంటది, బొగ్గులు వేస్తా ఉంటారు, బ్లోయర్ తో తిప్పుతా ఉంటారు. తిప్పే కొంది ఆ మంటలు చెలరేగుతూ ఎర్రటి కణాలుగా మారిపోతాను. బ్లోయర్ తో తిప్పుతున్నప్పుడు గాలి బుస్సమని ఆ బ్లోయర్ ద్వారా పోతున్నప్పుడు. కాబట్టి ఆ ఎర్రటి కాగిన ఎర్రటి కణాల్లో ఈ ఇనుమును లేక ఈ వీటిని ఇప్పుడు మనం చూసిన వాటిని అన్నిటిని పెట్టి కరిగిస్తారు. అలాగనే వాటి రీతిలుగా కరిగిస్తారు. కొన్ని ఇనుములు మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్టుగా కరిగిస్తారు. కొన్ని మరి సూక్ష్మమైన వాటిని వెండి వీటిని ఆయా రీతులుగా వాటిని కూడా అగ్నిలోనికి తీసుకొని పోయి కరిగిస్తారు. కొలిమిలో వేసి దాని మీద ఊది కరిగించినట్లు 20వ వచనం చివరి వచనం చూస్తున్నాం మనం ఈ రోజు భాగమునకు. నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగింతును. కాబట్టి దేవునికి కోపం కలిగింది కాబట్టి అక్కడ మిమ్మల్ని నేను కరిగిస్తాను అని అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎలాంటి పరీక్షలోనికి వెళ్ళవలసి వస్తుందంటే అపవిత్రత కలిగిన వారుగా ఉన్నవారు కొలిమిలోనికి తీసుకుని వెళ్తారంటున్నాడు. కాబట్టి అలాంటి కొలిమిలోనికి వేసి అగ్ని ఊది కరిగించినట్లుగా అలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళకుండా నిమిత్తమై ప్రభు ఈ వాక్యాలన్నీ ఈ దినాల్లో మన కొరకు రాయించాడు. కాబట్టి వింటున్న ప్రియమైన బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యము బహు స్పష్టంగా ఈ 10 వచనాల్లో మన అపవిత్రత అంతా కూడా పోవునట్లు మంచిది నీవు నేను విశ్వాసులమే. అయితే మనలో ఏవేమి అపవిత్రత ఉన్నదో వాటిని కరిగి వేయడానికి, అది ద్వేషమో, క్రోధమో, ఆవేశమో, కోపమో, ఓర్వలేనితనమో, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, మాయలు మారితనాలు, ఏమేమి వెనక చేరి మాట్లాడే స్వభావాలు, ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడే వారు ఉన్నారు. ఇవన్నిటిని కరిగిస్తాడు. మనం అనుకోవచ్చు మేము విశ్వాసులం కదా, ఇవన్నీ మాకెలాగా అన్వయించుకోవడం ఎలా జరుగుతుంది? లేదు, నిజమే. అయితే ఇలాంటివి ఉన్నాయి. ఎలాంటివి? అసూయ ఉంది, ద్వేషం ఉంది, కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, కుయుక్తులున్నాయి, ఆ మర్మయోగతనంలు ఉన్నాయి. మర్మం అనగా లోపల ఎంత దాచి పెడుతుంటారు కొంతమంది. పైకి మాట్లాడుతాను అని చక్కగా నవ్వుతూ బాగానే మాట్లాడతారు. ఇవన్నీ పాపాలు కావంటారా? వింటున్న ప్రియమైన బిడ్డ, విశ్వాసులమైన మనల్ని ఇంకా పవిత్రులుగా చేయడం కొరకే ఇవన్నీ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవన్నీ బలహీనతలే, ఇవన్నీ పాపాలేని దేవుడు మన దృష్టికి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు చేయకూడని పనులు, చేయరాని పనులు చేసేశారు. ఈనాడు కూడా అనేకులు విశ్వాసులైన వారు, దేవుని నామాన్ని పెట్టుకున్న వారు నేను ఎంతో మందిని చూస్తుంటే ఆ బోధ చేసే వాళ్ళు కూడా ఇలాంటి వారుగా ఉంటున్నారు. చాలా స్థలాల్లో మీకు ఎంతమంది అనుభవంలో ఉన్నారో తెలుసు తెలియదో నాకు తెలియదు, కానీ చాలా మంది నేను ఎరుగుదును ఇలాంటి స్థితిలో ఇప్పటికి కూడా ఉన్నారు. అలాంటి వారిని చూస్తున్నప్పుడు చింతిస్తూ ఉంటారు. కాబట్టి వింటున్న ప్రియమైన బిడ్డలారా, మనం ఆ దుస్థితిలోకి పోకుండా నిమిత్తమై ప్రభు ఈ వాక్యాన్ని మన దృష్టికి తీసుకొచ్చాడు. ప్రభువు మన ఆత్మీయ జీవితాలకి కొరకై ఈ వాక్యాన్ని మన దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 రోజుల్లో కొన్ని జరిగిన సంఘటనలు, అనుభవాలు తప్పనిసరిగా మనకు అవసరమై ఉన్నాయి. కాబట్టి ఈ అనుభవాల్లో ఎంతమంది మీ దైవ సేవకులు కూడా ఉన్నారు మన మధ్యలో. 3 దైవ సేవకులు, 3 దైవ సేవకురాండ్రు ఉన్నారు. ఇంకా దేవుని సేవలో అపరిమితంగా వాడబడేవారు, విపరీతంగా దేవునిలో నిర్విరామంగా వాడబడుతున్న బిడ్డలమైన మనకందరికీ ఉన్న సందేశమేమో ఈ రోజు మనము ఈ 3 రోజుల్లో కొంచెం ఈ సంఘటనలు జరిగిన విషయాలు మనం విందాం. ఇక్కడ మా ప్రాంతంలో చిలకలూరుపేట అనే ప్రాంతం ఉంది, ఎడ్లపాడు అనే ప్రాంతం ఉంది. వేగంగా చెప్తాను. ఆ ప్రాంతంలో ఒక సహోదరుడు రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఎలగతోటి రాజేశ్వరరావు గారు. ఆయన MA, డబుల్ MA చదివారు,
బీఈడీ చేశారు, ఎంఈడీ కూడా చేశారు, మన మధ్యలో కూడా ఉన్నారు. ఎంఈడీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు మన మధ్యలో కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. అలాగే ఆయన కూడా చదివాడు. ఆయన ఒక హై స్కూల్ కి హెడ్ మాస్టర్ కరెస్పాండెంట్, ఆయన బోధకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, అన్నీ ఆయనే. అంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. వృద్ధుడు అనగా ఒక మాటలు చెప్పాలంటే నికోదేము లాంటి వాడుగా ఉంటున్నాడు. మారు మనసు తెలియని వాడుగా ఉంటున్నాడు. రక్షణ తెలియని వాడుగా నికోదేములాగా ఉంటున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడే, వృద్ధుడే, అధికారి, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నాడు. ధర్మశాస్త్రమును అనగా వాక్యమును కూడా ఉపదేశించేవాడుగా ఉంటున్నాడు ఈ రాజేశ్వరరావు గారు. ఆయన పడకలో ఉన్నాడని తెలిసింది. వారి మరదలు చెప్పింది. 2 నెలల నుంచి ఆయన పడకలో ఉంటున్నాడు. అయితే ఎంతో మంది గొప్ప గొప్ప సేవకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు కదా, కరెస్పాండెంట్ కదా, ఎంఈడి చేసిన, పిహెచ్డి చేసిన, గొప్ప క్రైస్తవ కళాశాలలో పనిచేసిన వాడుగా ఉండి హెడ్ మాస్టర్ గా పనిచేసిన వాడు, చేస్తూ రిటైర్ అయిన వాడు కదా. ఎంతో మంది వస్తా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా బ్రతికించు అంటున్నారు, కాపాడు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆయనకి ఏం కలిగింది? అంత ధర్మశాస్త్రోపదేశకుడికి ఒక భయము లోపల కలిగి ఉంది. కాబట్టి ఏ భయమో అది మనం వివరించడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ ఆ అంశాన్ని బట్టి మనం వెళ్ళిపోదాం. ఆ భయముతో రాత్రి అంతా కొన్ని గంటలు 4 పిల్లలు ఉన్నారు, 2 కుమార్తెలు, 2 కుమారులు. మంచి ఉన్నతమైన స్థాయిలో చదివించాడు బిడ్డల్ని. మంచి ప్రయోజకులయ్యారు. భార్య కూడా టీచర్, గవర్నమెంట్ టీచర్, ఆయన కూడా గవర్నమెంట్ హెడ్ మాస్టర్. అయినప్పటికీ కూడా భయం అంటా ఉన్నాడు. కాబట్టి 2 కుమార్తెలు మార్చి ఆయన చేయి పట్టుకొని ఉండాలి. పట్టుకున్నప్పుడు కొన్ని గంటలు గడిచిన తర్వాత మరో కుమార్తె, ఆ తర్వాత ఇంకో కుమారుడు, మరి తర్వాత ఇంకో కుమారుడు, 4. ఈ విధంగా రాత్రి పగలు పట్టుకొని ఉండాలి. భయముతో వణికిపోతా ఉన్నాడు. పెద్దగా కేకలు వేస్తున్నాడు, జుట్టు పట్టుకొని పీక్కుంటున్నాడు. ఎంతో ఆయనకి మొత్తం టోటల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ తో మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలతో మాట్లాడుతున్నారు. ఎంతో బాధపడుతా ఉన్నాడు. 2 నెలలుగా ఎంతో మంది సేవకులు వస్తున్నారు, వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా బ్రతికించు అని చెప్తున్నారు. మంచిది ప్రేమైన బిడ్డలారా, ఈ విషయం మాకు తెలిసింది. మాకు వారికి చాలా దూరమే. ఒక విధంగా మేము రేపల్లి ప్రాంతంలో ఉంటున్నాము, వారు చిలకలూరుపేటలో ఎడ్లపాడు అనే ప్రాంతంలో పెద్ద ఆస్తిపరుడుగా ఉంటున్నాడు. పెద్ద 1 ఎకరం స్థలం లోపల ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ తన స్థితి అలాంటి దుస్థితిలో ఉంటున్నాడు. ఈ విషయం చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసి అయ్యా నీ చిత్తమైతే ఆ గొప్ప విద్యావంతుడికి, ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి ఏమి చెప్పాలో, అయ్యా ఎలాగా మీరు మీ ఏ విధంగా సిద్ధపరచాలో, ఏ విధంగా మీ చిత్తం ఏమై ఉందో, ఆయన బ్రతికించుట మీ చిత్తమా, ఆయన మీ రాజ్యం చేరుట మీ చిత్తమా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు ఆయనను సిద్ధపరచమని చెప్పినాడు. అప్పుడు మేము ఇద్దరం వెళ్తున్నప్పుడు అందరూ కూడా వేస్తున్న బట్టలతో మా ప్రాంతంలో ఉన్న వారందరూ బయలుదేరారు. మాకు ప్రభు చెప్తున్నాడు కదా, కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, అవన్నీ వివరణలోకి నేను తీసుకురాని ఇప్పుడు సమయం చాలదు. అయితే అంశం ఏంటంటే, ఆ సమయంలో దేవుడు మాతో స్పష్టంగా కొన్ని లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత వాక్యం చదువుతున్నప్పుడు ఆయన గురించి రాయబడిన ఆ జరగబోయే విషయాలు ఆ రోజు ఆ దినభాగంలోకి వచ్చినప్పుడు మేము మరో జత బట్టలు తీసుకొని బయలుదేరి వెళితే అందరూ కూడా పెద్ద పెద్ద ధర్మశాస్త్రోపదేశకులు, బిషప్పులు అందరూ వచ్చి ప్రార్థనలు చేస్తా ఉన్నారు. అందరూ అయిపోయారు, బయటికి వెళ్ళారు. నేను పోతే నేను మొదటే పిరికి వాడిని, ధైర్యశాలిని కాను, గడుగ్గాయని కాను, మాటకారిని కాను, వాక్చాతుర్యం లేదు, ఏమీ లేదు. ఆనాడు దైవజనుడు భక్సింగ్ గారు, నేను వాక్చాతుర్యం లేని వాడిని, నోటి మాంసం కలిగిన వాడిని. అదే వాగ్దానం నాకు కూడా చెమట బట్టి ప్యాంట్ అంతా తడిసిపోతుంది వాక్యం చెప్పేటప్పుడు. కాబట్టి వింటున్న ప్రియమైన వాళ్ళరా, అంత భయభీతులు కలిగిన వాడిని నేను పోయినప్పుడు, ఆయన దగ్గర పోయినప్పుడు దేవుడు మనోధైర్యం ఇచ్చాడు. ప్రభువా ఏం మాట్లాడమంటావు అంటే, ఆయన సిద్ధపరచు అన్నాడు.
పోయి ధైర్యంగా మీరు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అనగా అందరూ మొక్కలు చూసుకున్నారు. బంధువులందరూ మరి ఎంత ధైర్యం వచ్చింది, ఎంత ధైర్యంగా ముఖాముఖిగా అడుగుతున్నాడు. ఆయన ఆయన ఎవరు? ఆయన పెద్ద ధర్మశాస్త్రోపదేశకుడు, విద్యావంతుడు. ఓ ఎంతో మంది బిషపులు, పాస్టర్లు, రెవరెండ్లు వచ్చేస్తున్నారు. ఆయన ఉన్న డినామినేషన్ లో ఉన్న వారందరూ కూడా. అప్పుడు అడిగినప్పుడు ఆయన తెలుగులోనే మాట్లాడాడు. ఆయన లేదు అన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారు? లేదు అన్నాడు. అయితే నేను మిమ్మల్ని సిద్ధపరచాలని దేవుడు చెప్పాడు, సిద్ధపడ్డానికి సిద్ధంగా ఉన్నారంటే ఉన్నానన్నాడు. ఉన్నాడన్న మధ్య మధ్యలో ఇంగ్లీష్ టర్మ్స్ వాడుతా ఉన్నాడు. వీటిలో ప్రియమైన వాళ్ళ ఆయనతో మాట్లాడి చక్కగా ఆయనకి చెప్పాను. చెప్పితే ఆయన నా వెనువెంట మీరు చెప్తారా అన్నాను ధైర్యంగా. ఆయన సరే అలాగే అన్నాడు. నా వెనువెంట ఆయన నేను చెప్తున్నవన్నీ చెప్పాడు. చెప్పి పరలోక రాజ్యానికి మీరు సిద్ధంగా ఉన్నారా అన్నాను. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నా భయం పోయింది అని ఆ కూతురు చేతులు, కొడుకు చేతులు ఎదలు కొట్టేసి నాకు భయం లేకుండా పోయింది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, నా ప్రభు దగ్గర నేను వెళ్తున్నాను అన్నాడు. ఎందుకంటే వాక్యం అంతా ఎరిగిన వాడు కదా, కాబట్టి క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. క్షుణ్ణంగానే తను సిద్ధపడిపోయాడు. తర్వాత వాక్యం చెప్పాను, కొంతసేపు ప్రార్థన చేశాను, తల మీద చేయబెట్టి నూనె రాసి ప్రార్థన చేశాను. సిద్ధంగా ఉన్నామని చెప్పితే సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత నేను మా దగ్గరలో సాతులూరు అనే మా పెద్దల్లుడు ఉన్నాడు, అక్కడ కూతురు పెద్ద కుమార్తె ఉన్నారు. ఆ సాతులూరు దగ్గరే కొంచెం దగ్గర అక్కడికి రాత్రి అక్కడ బస్ చేయడానికి వెళ్ళడం మంచిదని దేవుడు చెప్పాడు. వెళ్ళాం. వెళుతున్న సమయంలోనే బస్సులోనే మేము కొద్ది సమయంలో బయలుదేరి బస్సు ఎక్కేసరికి ఆయన ప్రభునందు నిద్రించారు. చాలా విషయాలు మాతో మాట్లాడారని. ఆ పిల్లల నలుగురికి ఎంత విశ్వాసమో ఇప్పటికీ. మా నాన్నను ప్రభు సన్నిధికి పంపించిన వారు మీరే అన్నారు. నేను కాదు నాయన, ప్రభువే ఆ తరుణం నాకు ఇచ్చాడు, ఆ అవకాశం నాకు, ఆ గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడని నేను వాళ్ళతో చెప్తుంటాను. ఇప్పటికీ ఆ నలుగురు బిడ్డలు ఎంతో మా నాన్నను ఎంతో మంది బ్రతికించాలన్నారు. మేము బ్రతికేయాలనుకున్నాం. 2 నెలలు ఆయన ఆయాస పెట్టాం, బాధపట్టాడు. కానీ ఆయన మీరు వచ్చారు, ప్రార్థన చేసిన కొన్ని సొంత సమయంలో మీరు బస్సు ఎక్కి వెళ్ళక ముందే ఆయన ప్రభు దగ్గరికి మాతో చాలా బాగా మాట్లాడారు. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నా గురించి మీరు దిగులు పడద్దని అందరితో, ఒక్కొక్కరితో, భార్యతో, నలుగురు పిల్లలతో వేరువేరుగా అందరినీ ఉమ్మడిగా కూర్చొని పెట్టి మాట్లాడుతూ ఆయన ప్రభు సన్నిధికి అలాగే వెళ్ళిపోయారట. వీటిలో ప్రేమైన బిడ్డ, మన మధ్యలో ఉంటున్న నిరీక్షణ గారి కొరకై బ్రతికించు, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండమండం కాదు. కానీ వింటున్న ప్రియమైన వాళ్ళరా, మంచిది, ఆ విధంగా ధైర్యపరచడం కూడా మంచిది, తప్పని నేను చెప్పట్లేదు. కానీ దేవుని చిత్తమం, దేవుని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు స్పష్టంగా చెప్తాడు. అందుకని నిన్నటి దినం ఆ బిడ్డ 2 సార్లు ఫోన్ చేసినప్పుడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చేసింది ఆ బిడ్డ 2 సార్లు. తర్వాత నేను అందుకొని చూసుకొని ఫోన్ చేశాను. ఆమె అడిగింది, నేను ప్రభు నాకు ఒక కోరిక ఉంది అన్నది నాకు ఆ కోరిక చెప్పింది. కాబట్టి వింటున్న ప్రేమైన వాళ్ళారా, ఆ కోరిక కూడా మీ దృష్టికి తీసుకుని వస్తారు, మర్మం ఏమి లేదు. అయితే వింటున్న ప్రేమైన వాళ్ళారా, మన అంశం ఏంటంటే, ఆమెను నీవు ప్రభు దగ్గరికి వెళ్ళాలని పోయినసారి నాకు చెప్పినప్పుడే ప్రార్థనలోనే, పోయిన వారంలోనే చేశాను. ఎందుకంటున్నానంటే, నీవైనా నేనైనా, నా మటుకు నేనైనా ఏ క్షణంలో ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలో మనకు తెలియదు. ప్రతిరోజు నేను రాత్రిలో పడుకున్నప్పుడు కానీ, ప్రతి క్షణంలో కూడా, ఆయా సమయాల్లో కూడా, వృద్ధుడు కాబట్టి నువ్వు సిద్ధపడడం మంచిదే అంకులు, ఆంటీ, అంకులు, బ్రదర్ గారు, మంచిదే అనొచ్చు మీరు, వాస్తవమే మీరు చెప్పేది. యవనస్తుడిగా ఉన్నప్పుడు కూడా 50 ఏళ్ళ వయసులో నుంచే నేను ప్రభు సన్నిధి సిద్ధపడతానే ఉన్నా. ఇప్పుడు 22 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు దేవుడు ఆయుష్కాలం. కాబట్టి వింటున్న ప్రేమైన వాళ్ళ ఆ బిడ్డతో చెప్పాను, సిద్ధంగా ఉండు ప్రభు చిత్తానుసారంగా. ప్రభు బ్రతికించాలంటే బ్రతికిస్తాడు. కానీ నువ్వు ఆయనకి ఇష్టరాలుగా ఉంటున్నావు కాబట్టి ఆయన సన్నిధికి నేను చేర్చుకోవాలనుకుంటున్నాడేమో, నీవు సిద్ధంగా ఉన్నావా అని ఆమెను సిద్ధపరచడం జరిగింది. అంతేకాదు, తను అన్నది, ఆమె నన్ను అడిగింది నేను ఎలాగ భూస్థాపన చేయబడాలి అని. అప్పుడు నేను అన్నాను, ఇక్కడ సంఘం ఉంది. ఆమె కోరుకున్నది, నేను ఇక్కడ సంఘంలో ఎప్పటి నుంచో ఉన్నాను కదా, మీ మధ్యలోనే ఉన్నాను కదా, మా వాళ్ళ దగ్గర తీసుకుని పోయి వాళ్ళ సాంప్రదాయం కాకపోయినా, కొంత చేయకపోయినా, నన్ను సమాధానంగా, సంతోషంగా
నా ఆత్మను, అంతేకాదు నా శరీరాన్ని కూడా ప్రభు ధరికి, అనగా నా ఆత్మను ప్రభు ధరికి శరీరాన్ని భూస్థాపన చేయడానికి సరైన రీతిగా జరుగుతుందో లేదో అన్నప్పుడు రవికుమార్ గారిని అడగండి, మీరు సంప్రదించండి. మీరు చెప్పండి, నేను చెప్పను. ఎందుకంటే ఆత్మ నీది, సిద్ధపాటు నీవు. ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్న సంఘ నాయకుడు ఆయన. కాబట్టి మధ్యలో రికమెండేషన్స్ ఏం అవసరం లే. ఆయనతో మాట్లాడు. ఆయన చక్కటి ప్రేమ కలిగిన, దయ కలిగిన వాడు. ఆయన ఏ విధంగా చేయాలో అని కూడా ఆత్మీయమైన సలహాలు ఇస్తారు, కానీ చేయి దులుపుకునేవాడు కాడని చెప్పాను. చాలా సార్లు ఒక బాధ్యతలు వచ్చినప్పుడు చేయి దులుపుకునే వాళ్ళు ఎంతో మందిని కనిపిస్తా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు ఈ లక్షణాలు మనం కలిగిన వారంగా ఉండాలి. పోయిన వారంలో నేను చెప్పాను, 10 నిమిషాలు దాటేసి వస్తున్నాము. రేపు ప్రభు చిత్తం, రేపు ఎల్లుండి కూడా కొన్ని విషయాలు దేవుడిచ్చిన సందేశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. పోయినసారి మరి పరిశుద్ధత, పవిత్రత, నిరీక్షణ గురించి చెప్పాను. ప్రభు చిత్తం అయితే ఈ వారంలో కూడా 3 విశ్వాసి కలిగి ఉండవలసిన లక్షణాలు, ప్రభు లక్షణాలని మనం కలిగి ఉండాలని, ఈ 3 లక్షణాలు కూడా రేపటి దినము, ఎల్లుండి దినం చూద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్.